నమస్తే. నేను మీ అంబటి రాంబాబుని మాట్లాడుతున్నాను. ఈరోజు మీతో చాలా క్యాజువల్గా కొన్ని మాటలు మాట్లాడాలని, నా అభిప్రాయాలను మీతో పంచుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. నేను మీ అందరికీ చాలా చిరపరిచయస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీల కార్యకర్తలకి, చాలామంది తెలుగు ప్రజలకి చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని నేను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వలన, జగన్మోహన్ రెడ్డి గారి ప్రోత్సాహం వలన నేను రాజకీయాల్లో ఒక ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించుకున్నానని నేను భావిస్తున్నాను. చాలా పెద్ద పెద్ద పదవులు చేయకపోవచ్చు. మొత్తం 1989లో నేను గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే శాసనసభ్యుడిగా చేశాను. కేవలం 2 సంవత్సరాలు మాత్రమే మంత్రిగా చేశాను. ఇది నక్షల్లో నాకున్న రాజకీయ పరిచయం. ఈ మొత్తం సంవత్సరాల్లో ఏం చేశాను ఏమిటి అనే దాని గురించి నేను ప్రస్తుతం ఏమి చెప్పదలుచుకోలేదు, చెప్పుకోవాలని అనిపించడం లేదు కూడా. ఎప్పుడు చెప్పుకోవాలనిపిస్తుందంటే ఇంక చేయటానికి ఏమీ లేదు అనుకున్నప్పుడు గతంలో నేను చేసినవన్నీ కూడా చెప్పుకోవాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. కానీ నేను ఇంకా చాలా చేయాల్సింది ఉందనేటువంటి భావన నా మనసులో ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఓటమి పాలైన తర్వాత కేవలం 11 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఒడుదుడుకులకు లోనవుతుంది. ఇది ఏ రాజకీయ పార్టీకైనా చాలా సహజం. కానీ ఒక బలమైనటువంటి నాయకుడు ఉన్నప్పుడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడగలుగుతుంది, మళ్ళా పురోభివృద్ధి సాధించగలుగుతుంది. ఇది భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీని పరిశీలించినా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా నాయకత్వ పటిమ కలిగినటువంటి నాయకుడు ఆ పార్టీకి, ఏ పార్టీకైనా అవసరం. అలాంటి నాయకత్వ పటిమ కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు ఏర్పడినా పార్టీ పురోభివృద్ధి మాత్రం ఆగదని నా అభిప్రాయం. చాలా స్పష్టమైన అభిప్రాయం. వాగలాగా ఒకసారి ఎగిరిపడవచ్చు, మళ్ళా కెరటం ఇరిగిపడ్డట్టుగా మళ్ళీ కింద పడవచ్చు, కానీ గమనం మాత్రం ఆగదని నా స్పష్టమైన అభిప్రాయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. సరే, ఇవన్నీ వేరే అంశాలు అనుకోండి. ప్రధానంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నవంబర్ 16వ తారీఖున అంటే ఇదే రోజున నేను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. సరే, దాని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆ రోజుని చెప్పాను, ఈ రోజుని కూడా చెప్తాను. నేను చాలా పాపులర్ నాయకుడిని, మంత్రిగా చేశాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతగా ఉన్నాను, ఇంతమందికి తెలిసినటువంటి వ్యక్తిని, ఏంది ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం అని చాలామంది అన్నారు. బట్ నేను లెక్క చేయను. నేను ఏది చేయాలనుకున్నానో అది చేయటం నా స్వభావం. నా స్థాయి అదే ఇదే అనేది నేను ఇప్పుడు ఆలోచన చేసేటటువంటి వ్యక్తినే కాదు, నా జీవితం అంతా అలాగే ఉంటుంది. విద్యార్థి దశ నుంచి కూడా స్పష్టంగా నాకు క్లారిటీ ఉంటుంది ఏది చేయాలనుకున్నా. నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను అంటే, అపోజిషన్లో ఉన్నాం, మన అభిప్రాయాలను ప్రజలకు తెలియపరచడానికి చక్కని మార్గం ఏదైనా ఉంది అంటే ఒకనొకటి యూట్యూబ్ ఛానల్. ఇంకా ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్స్ ఉన్నాయి. దానిలో అన్నిటికన్నా ప్రధానమైంది యూట్యూబ్ ఛానల్ అని నేను భావించాను. సరే, మీడియాలో చాలా ఛానల్స్ ఉన్నాయి, నేను ఏ వార్త మాట్లాడినా చాలా ఛానల్స్ చూపిస్తాయి, కానీ దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు కావాలి. కానీ నా అభిప్రాయాన్ని ప్రజలకి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి చేర్చాలంటే అతి సులువైన మార్గం యూట్యూబ్. అందువల్ల యూట్యూబ్ ఛానల్ని 5 మాసాల క్రితం నేను ప్రారంభించాను. అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగానే కార్యకర్తల దగ్గర నుంచి ప్రోత్సాహం కూడా వస్తుంది. చాలామంది చాలా సందర్భాల్లో అన్నారు, నేను ఈ మధ్యన మన పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసిన, లేదు సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసినా
పోలీసులు చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి విధానాలను ఎండగట్టేందుకు ప్రెస్ మీట్లతో పాటుగా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు నా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాను. అవి చాలామందికి రీచ్ అవుతూ ఉన్నాయి కూడా. వంశీని అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేదు మొన్న మాధవ్ని అరెస్ట్ చేసినప్పుడు కానీ, లేదు రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు కానీ, ఇంకా కొంతమందిని అరెస్ట్ చేయాలని అనుకుంటున్నప్పుడు కానీ నేను నా అభిప్రాయాలను యూట్యూబ్ ద్వారా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చేరవేయాలనేది నా అభిప్రాయం. అపోజిషన్లో ఉన్నప్పుడు మన పాత్ర చాలా కీలకమైనదిగా నేను భావిస్తాను. దానికి మీడియాని పూర్తిగా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని నేను భావించే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించాను. ఏమండి రాంబాబు గారు, మీరు మధు అరెస్ట్ చేసినప్పుడు లేదా వంశీని అరెస్ట్ చేసినప్పుడు మీరు స్థాయి తగ్గి వాళ్ళ గురించి చెప్తున్నారు, ఆర్జీవి గురించి చెప్పారు, పోసాని గురించి చెప్పారు, వాళ్ళందరికన్నా మీరు పెద్దవారు అని అంటారు. బట్ ఐ డోంట్ కేర్. ఖచ్చితంగా ఇవి ప్రజలకు అభిప్రాయం చేరాలి అనేది నా అభిప్రాయం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, నాని గుడివాడ శాసనసభ్యుడిగా పనిచేశాడు, మంత్రిగా పనిచేశాడు నాకన్నా ముందే. ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ముంబైలో ఆపరేషన్ కూడా చేశారు. దాని మీద ఎన్ని కథనాలు అల్లేయండి పచ్చ మీడియా. కొన్ని ఛానల్స్ అయితే పేర్లు నేను చెప్పడం ధర్మం కాదు కానీ డాక్టర్లు చేతులు పైకెత్తేశారు. అసలు నాని ఇంకా తిరిగి రాడు అనేటువంటి పద్ధతుల్లో వారు ఇష్టం వచ్చినట్టుగా వార్తలు చెప్పారు. కొంతమంది ఏమన్నారు, ఇదంతా నాటకం, బూటకం, అసలు నానికి గుండె జబ్బే లేదు, నేనే ఇవాళ కారులో వెళ్తుంటే చూశాను, బాంబాయి వెళ్ళింది కూడా పారిపోవడానికి వెళ్ళాడు అని ఇలాంటి కట్టుకథలు కొల్లలుగా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ కానీ పెద్ద ఛానల్స్ కానీ ప్రచారం చేశాయి. అప్పుడు నేను చాలా క్లియర్గా ఉన్న వాస్తవాన్ని మన కార్యకర్తలకి, నాని అభిమానులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి, రాష్ట్ర ప్రజానీకానికి అందించటానికి వీడియోలు చేసి నేను పెట్టాను. కింద కామెంట్స్ వచ్చి, ఏమంటే నాని గారి గురించి మీరు మాట్లాడటం ఏంటండి? నేను మాట్లాడతాను, నాని గారి గురించి మాట్లాడతాను, సామాన్యమైన కార్యకర్త గురించి కూడా నేను మాట్లాడతాను. సోషల్ మీడియాలో కొంతమంది కార్యకర్తల్ని అరెస్ట్ చేసి వేధించినప్పుడు కూడా నేను మాట్లాడాను, మాట్లాడాలని అనుకుంటాను కూడా, నా అభిప్రాయాలను చేరవేయాలనుకుంటాను కూడా. అది నా ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇంకా నిరంతరం నాకు సమయం దొరికినప్పుడు, ఒక్కోసారి సమయం దొరకటం లేదు, ఎందుకంటే ప్రతి విషయంలోనూ నేను జోక్యం చేసుకోవాలని అనుకుంటాను. న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలలోనూ జోక్యం చేసుకోవాలనుకుంటాను, పార్టీ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవాలనుకుంటాను, మీడియా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవాలనుకుంటాను, ప్రతి దానిలోనూ జోక్యం చేసుకోవాలనుకుంటాను, ఆ వేలు పెట్టాలని అనుకుంటాను. అది నా స్వభావం. ఒక్కోసారి ఇబ్బంది పెట్టినా కూడా, ఇబ్బంది కలిగినా కూడా నేను భయపడేటువంటి వ్యక్తిని కాదు. ధైర్యంగా రాజకీయాలు చేయాలని భావించేటటువంటి వ్యక్తిని, పదవులు శాశ్వతం కాదని ఖచ్చితంగా నమ్మే వ్యక్తిని. ఒక్కోసారి పదవులు వస్తాయి, ఒక్కోసారి పదవులు రావు. పదవులు వచ్చినా రాకపోయినా మన ప్రయాణం ఆగదు. కమిట్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏది మాట్లాడినా, నేను ప్రెస్ మీట్లు మాట్లాడినా లేకపోతే యూట్యూబ్లో మాట్లాడినా లాజిక్ మిస్ కాకుండా మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తాను. ఎప్పుడన్నా కొన్ని సందర్భాల్లో మీకు లాజిక్ మిస్ అయినట్టు కనిపించినా దానికి కూడా ఒక లాజిక్ ఉంటుందనే విషయాన్ని మీరు దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. కాబట్టి 5 మాసాల క్రితం నేను ప్రారంభించినటువంటి యూట్యూబ్ విస్తృతంగా ప్రజల మధ్యకు వెళుతుంది. నా అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఇది పనికొస్తుంది. దీంతోపాటు ఇంకా ప్రెస్ మీటుల్లో కూడా పార్టీకి సంబంధించిన విషయాల్లో కూడా నేను మాట్లాడతాను అనుకోండి. అయినా ప్రతి విషయం మీద సాధ్యం, నేను ఏదైతే విషయం అనుకుంటానో ఆ విషయం మీద నేను రోజు ప్రెస్ మీట్ మాట్లాడలేను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చేరవేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని మరింతగా ప్రోత్సహించడం వలన అదేదో యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అనేది కాదు. అక్కడ నా అభిప్రాయాలు నా కార్యకర్తలకి, నా అభిప్రాయాలు నా క్యాడర్కి చేరాలనేది నా ఇక్కడ పట్టుదల. అందువల్ల మీకు అవకాశం ఉంటే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఖాళీగా ఉన్నప్పుడు, మీకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని మీరు చూసుకోవడానికి, ఇష్టం ఉంటే పూర్తి దాకా వీక్షించడానికి అవకాశం కలుగుతుంది. నా అభిప్రాయాలు రీచ్ అవుతాయి. నా అభిప్రాయాలు అంటే సుమారుగా పార్టీ అభిప్రాయాలు కూడా కలిసి ఉంటాయి. ఇవన్నీ రీచ్ అవుతాయి. కొన్నిసార్లు నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు కూడా నేను చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు, అవకాశం ఉంటే
ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.